ఎస్ క్రాంతికిరణ్ గారు బీజేపీ టీఆర్ఎస్ కలిసే దళిత బంధు ఆపిచ్చాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చని నీచుడు కేసీఆర్ అన్నారు. సొంత చెల్లినే గెలిపించుకోలేని కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు రేవంత్. తలుపులు మూసుకుని మాట్లాడడం కాదు, దమ్ముంటే బయటికి రావాలన్నారు. హుజురాబాద్ పోలీసులపై బుద్ధభవన్లో ఈసీకి ఫిర్యాదు చేశారు రేవంత్. టీఆర్ఎస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ నియామకాలు ప్రధానమైన అంశం, కీలక పాత్ర పోషించినాయి. దానికి సంబంధించి నిరుద్యోగ యువతను మభ్యపెట్టి మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇచ్చే లోపల నిరుద్యోగులకు అందరు కూడా ప్రతి నెల 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ నిరుద్యోగ యువతి బీ ఫార్మసీ చదువుకున్న నిరోష మీద పోలీసులు టీఆర్ఎస్ నాయకులు పాశవికంగా దాడి చేసి అసభ్యకరమైన పదజాలంతో తిట్టడం జరిగింది. ఈరోజు ఆ నియోజకవర్గంలో మీరందరూ చూస్తున్నారు, మీడియా మిత్రుల సాక్షిగా 100 కోట్ల రూపాయలు వరదలై పారుతున్నాయి. లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మటన్ షాపులు, చికెన్ షాపులు, అసలు ఇళ్ళల్లో మీరు వంటలే వండుకోవద్దు, మేమే వండి పంపిస్తామనే స్థాయికి ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈ ఎన్నికలను ఒక విచిత్రమైన పరిస్థితుల్లో నిర్వహిస్తున్నారు. ఎన్నికలల్లో గోల్మాలు చేయాలంటే మామ అల్లులు దిగుతారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే తండ్రి కొడుకులు దిగుతున్నారు. ఇంకెవ్వరిని నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ దళిత బంధు పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆపమని ఆదేశాలు ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది. మీరంటే మీరు అని చెప్పి దీనికి కారణమని ఇద్దరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. వీళ్ళిద్దరు తోడు దొంగలే. విద్యార్థి నిరుద్యోగ యువత ప్రతినిధిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బరిలో దించడం జరిగింది. ఈ ఎన్నికలలో ఇద్దరు ఆంబోతులు కొట్లాడి లేగదూడ కాళ్ళు దొక్కినట్టు ఇవాళ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని వీళ్ళ ధన మదంతో ఆ ఎన్నికలను ఒక పరిహాసంగా మార్చి ప్రజల ముందల హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధుకు బ్రేక్ వేసింది ఎన్నికల సంఘం. బైపోల్ అయ్యే వరకు స్కీమ్ ఆపాలని ఆదేశించింది. ఇక్కడే అసలు లొల్లి మొదలైంది. స్కీమ్ ఆపించింది మీరంటే మీరని పార్టీలు విమర్శలతో రచ్చ చేస్తున్నాయి. దళిత బంధుకు బ్రేక్ పడుతుందని తెలిసే బైపోల్ ముందు కేసీఆర్ ఈ స్కీమ్ తెచ్చారని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. అకౌంట్లలో డబ్బులు వేసి ఎందుకు లాక్ చేశారని ప్రశ్నిస్తున్నారు లీడర్స్. దళిత సంఘాలు కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దళిత బంధు స్కీమ్ ప్లాన్ ప్రకారమే ఆగిందా, ఆగిపోవాలనే బైపోల్ ముందు ప్రకటించారా? దీనిపై ఇప్పుడు మాట్లాడదాం. మనతో చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు, వెల్కమ్ అండి. అలాగే మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ గారు. వెల్కమ్ రఘు గారు, దయాకర్ గారు. ఎస్ క్రాంతి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఆపింది ఎవరు? అనుకున్నదే జరిగిందా? ఆపాలని చెప్పి బీజేపీ మొదటి నుంచి ప్రయత్నం చేస్తుందండి. దళిత బంధు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళు చెప్తూనే ఉన్నారు. ఏం చెప్తారంటే ఇది అమలు కాదు, మధ్యలో ఆపేస్తారని చెప్పి వీళ్ళకి దాదాపు 3-4 నెలలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకొని ఆపింది వాళ్ళు అవుతారు కదా, మిగతా ఎవరిది కాదు కదా. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది వాళ్ళు. ఇక్కడ ఫ్రీజ్ చేసి పెట్టిండ్రు, దీన్ని అమౌంట్ని ఫ్రీజ్ చేసిండ్రు, ఇది 2 రోజుల ముందు వాళ్ళకి ఇవి ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని కంప్లైంట్ పోవడంతో కదా ఇది దళిత బంధును ఆపాలని చెప్పి ప్రయత్నం ఈసీ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. దీనికి ప్రధానమైన కారణం బీజేపీ అవుతుంది. నిన్న ఈసీ నుంచి వచ్చిన ఆర్డర్స్ లో సీఈఓ, ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక మేరకు మేము దీన్ని ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆపాలి అని చెప్పి అంటున్నాం. బీజేపీ నాయకుడు లెటర్ కూడా ఉంది కదండి. బీజేపీ నాయకుడు ఎవరైనా సరే ఓ కంప్లైంట్ అయితే పోయింది కదా, కంప్లైంట్ అయితే ప్రేమేందర్ రెడ్డి నుంచి కంప్లైంట్ అయితే పోయింది కదా. కంప్లైంట్ పోయిన తర్వాత ఎవరైనా దాన్ని వివాదమైనప్పుడు ఆపేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న వివాదం ఏం లేదు కదా, సాఫీగా జరుగుతుంది. ఎవరైతే బెనిఫిషియరీని ఐడెంటిఫై చేయడానికి ప్రతి విలేజ్ కి ఆఫీసర్స్ అపాయింట్ చేసిండ్రు, డిఫరెంట్ సెక్షన్ నుంచి అపాయింట్ చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరు ఎటువంటి వ్యాపారం చేసుకోవాలి, ఎటువంటి వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దాన్ని అమౌంట్ ఇస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 18,000 వరకు అమౌంట్ ఇచ్చారు వాళ్ళకు. ఎక్కడ ఇబ్బంది లేదు కదా. ఏముంది లెటర్ లో? ఒకసారి క్రాంతి గారు, మీ దగ్గర కూడా ఉంది కదా లెటర్, ఒకసారి బీజేపీ ఇచ్చిన లెటర్ లో అఫ్ కోర్స్ వాళ్ళు డిఫెండ్ చేస్తారు, బట్ సెకండ్ పేజ్ లో, అవును సెకండ్ పేజ్ లో సెకండ్ పారా, డిస్ట్రిక్ట్ కలెక్టర్, మ్యాజిస్ట్రేట్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, who is the competent officer, Dalit Bandhu is intentionally not disbursing the same to the eligible Dalit families, though they have
కంప్లీటెడ్ ఆల్ ద ఫార్మాలిటీస్. అవును, మీరు ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్ కు కదా ఫిర్యాదు చేయాల్సింది, ఈసీ కాదు కదా. ఇస్తుంది గవర్నమెంట్ కదా, ఈసీ ఇస్తలేదు కదా. నువ్వు ఈసీ ఇస్తేనేమో ఈసీ కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళందరి మీద కూడా వీళ్ళు అక్కడ కావాలని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ దీన్ని ప్రస్తావించింది బీజేపీ. పొలిటికల్ పార్టీ అన్నప్పుడు అదే చెప్తున్నా కదా, ఏదో రకంగా దాన్ని వివాదం చేయాలి. ఏదో రకంగా వివాదం చేస్తేనే కదా అది అయిపోయేది. నువ్వు డైరెక్ట్ గా దళిత బంధు ఆపేయండి అని చెప్పి కనుక ఇట్లా లెటర్ రాసి ఉంటే కనుక ఈ రోజు బీజేపీ క్యాండిడేట్ ఎవరు కూడా హుజరాబాద్ లో తిరగడలు కాదు, ఒక్క బస్సుకి కూడా దళిత బస్సు కూడా నువ్వు లెటర్ అదే కదా. లెటర్ ఇంటెన్షన్ ఏంది మీరు మాట్లాడుతున్న లెటర్ ఇంటెన్షన్ ఏంది? నీకు సీజ్ చేసిండ్రు ఎలక్షన్ కు 2-3 లీటర్లు అదే కదా మీ ఉన్న కంటెంట్ అదే. ఎలక్షన్ 2-3 రోజుల ముందు అమౌంట్ ఇవ్వడానికి సీజ్ చేసిండ్రు అని చెప్తున్నారు. అంటే నువ్వు అమౌంట్ ఎప్పుడు ఇవ్వాలి? నీ ప్రాజెక్ట్ రిపోర్టు ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నాడో బెనిఫిషియరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని సాటిస్ఫై అయిన తర్వాత కదా అమౌంట్ రిలీజ్ అయ్యేది. నువ్వు ఇమ్మన్నప్పుడు ఇవ్వరు కదా, నేను ఇమ్మన్నప్పుడు ఇవ్వరు కదా, ప్రభుత్వం ఇమ్మన్నప్పుడు ఇవ్వరు కదా. ఎవరైతే బెనిఫిషియరీ ఉంటాడో బెనిఫిషియరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్ల సంతృప్తి పరంగా ఉంటే ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది రిలీజ్ గారు ఒక అద్భుతమైన పథకం, ఎప్పటి నుంచో నా మనసులో దీని గురించి నేను అంటే మెదులుతోంది, దళితుల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి అనేక వేదికల మీద సీఎం కేసీఆర్ అన్నమాట. వై ఓన్లీ హుజరాబాద్? ఇలాంటి వివాదం ఒకటి వస్తుంది రావాలి అని చెప్పి హుజరాబాద్ ని దీనికి సెలెక్ట్ చేసుకున్నారా? 119 నియోజకవర్గాలు ఆందోళన నుంచి కూడా చేసి ఉండొచ్చు కదా. ఇది చేయాలనుకున్నప్పుడు ఈటల రాజేందర్ గారు మా ప్రభుత్వం కేబినెట్ లో ఉన్నారండి. అప్పుడు హుజరాబాద్ ఎలక్షన్ రాలేదుగా. మరి హుజరాబాద్ కోసం పుట్టిందా ఈ పథకం? హుజరాబాద్ కోసం పుట్టలేదు కదా. హుజరాబాద్ ని పైలట్ ప్రాజెక్ట్ నేను ఒకసారి అది గవర్నమెంట్ ఇష్టం అండి. అది హుజరాబాద్ తీసుకోవచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు కదా. హుజరాబాద్ తీసుకోవచ్చు, లేదంటే మాందోలు తీసుకోవచ్చు. అట్లా ఇంకో 4 నియోజకవర్గాలు కూడా తీసుకున్నారు. హుజరాబాద్ కి వర్తించేలా పైలట్ ప్రాజెక్ట్ అని జూలై 18న ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ వాసాలమర్రి ఆగస్టు 4న వాసాలమర్రిలో ఇది అట్లాగే కిషోర్ నియోజకవర్గాన్ని తీసుకున్నారు, బట్టి విక్రమార్క నియోజకవర్గాన్ని తీసుకున్నారు, అట్లా ఇంకా నిజామాబాద్ ఒక నియోజకవర్గాన్ని తీసుకున్నారు, మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఒక మండలం తీసుకున్నారు. అక్కడ కూడా పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా. ఇంకా మా నియోజకవర్గాల్లో 100 మందికి కూడా చేయాలని చెప్పి మా దగ్గర కూడా కసరత్తు నడుస్తుంది కదా. అదొక్కటే నడుస్తలేదు. పైలట్ ప్రాజెక్ట్ అన్ని ప్లేస్లో వర్క్ నడుస్తుంది. ఇక తెలియని వాళ్ళు తెలుగు కూడా మాట్లాడతారు మనం చెప్పడం తప్పించి ఇది ఓన్లీ ఒకటండి. హుజరాబాద్ ఒకటండి. మీరు ఏదైనా సరే హుజరాబాద్ కు పైలట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు నోటిఫికేషన్ వచ్చిందా చెప్పండి వాళ్ళని చెప్పండి. నోటిఫికేషన్ రాలేదు కదా. ఈటల రాజేందర్ రాజీనామా చేయొచ్చు. నువ్వు పశ్చిమ బెంగాల్ గుడ్ గవర్నెన్స్ ఎలక్షన్ కమిషన్ కి రాసిన లెటర్ లో క్లియర్ గా ప్రస్తావించారు 2-3 నెలల్లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, అందుకనే ఇలాంటి ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు. స్వయంగా సీఎం అన్నమాట, మేమేమన్నా సన్నాసులమా ఎలక్షన్స్ కోసం కాకపోతే మేము ఎందుకు వేరే ఇదిగా ఎందుకు ఆలోచిస్తాం, ఎలక్షన్స్ గురించి మేము మా ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదా? ఎలక్షన్ అంటేనే ఎజెండా ఉంటుందండి, ఒక మేనిఫెస్టో ఉంటుంది కదా. మేము ఎలక్షన్ పోవాలనుకున్నప్పుడు జనాలకు ఏం చేస్తామో చెప్పాలి కదా. అదే చెప్పినాము, అమలు చేసినాము. ఎలక్షన్ రాకముందు అమలు చేస్తున్నాం కదా. ఎలక్షన్ అంతకుముందే కోడ్ వస్తే కనుక వచ్చిందనుకోండి, నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఆగిపోతుండే, మేము దాన్ని పట్టించుకుంటాం కాదు. కానీ అమలు కంటే ముందే నీకు కోడ్ రాలేదు కదా. మాట్లాడదాం క్రాంతికిరణ్ గారు. బ్రేక్ వెళ్లే ముందు మీరు మాట్లాడుతూ గవర్నమెంట్ ఇష్టం హుజరాబాదా ఇంకేంటి అనేది గవర్నమెంట్ ఇష్టం అని చెప్పి అన్నారు. అదండి, ఒకటి పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నప్పుడు ఎక్కడ దగ్గర మొదలు పెట్టాలి అంటే దాంట్లో వచ్చే సాధక బాధకాలు ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, ఎక్కడ రేజ్ అవుతాయి అనేది ప్రాక్టికల్లో అర్థమవుతుంటాయి కనుక మనం దాన్ని ఎక్కడ దగ్గర పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవాల్సిందే. ఎక్కడ తీసుకోవాల్సింది ప్రభుత్వం ఇది కదా. ఈటల రాజీనామా చేసిన తర్వాత ఇక్కడే తీసుకోవచ్చు. ఈటల దగ్గర కాకపోవచ్చు ఇంకడే తీసుకొచ్చాను. ఈటల కాకపోతే ఇంకో రాజీనామా చేసినా కూడా అక్కడ తీసుకుంటుండొచ్చు కదా. అది ఈటల ప్రభుత్వం డిసిషన్. అది నువ్వు అన్ని ఏమన్నా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తీసుకుంటే కనుక నిజంగా మీరు ఎలక్షన్ కోడ్ను వయలేట్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవచ్చు. ఇది అట్లా కాదు కదా. ప్రభుత్వం అన్నప్పుడు వాళ్ళ యంత్రాంగం ఎక్కడ చేయాలనుకున్నప్పుడు అక్కడ చేసుకుంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అలానే చేస్తుండొచ్చేమో. చేయడానికి లేదు కదా. ఎక్కడున్నది? కేసీఆర్ కూడా చెప్పారు కదా, అతిక్రమించిందని, పరిధి అతిక్రమించిందని. నీకు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో చూసుకుందాం. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ముందు ప్రధానమంత్రి ఎన్ని హామీలు చేశాడు? దాన్ని సోనార్ బంగ్లా చేస్తా అని చెప్పి అన్నాడు. బంగ్లాదేశ్ని నేను మొత్తం బంగారమయం చేస్తానని చెప్పి కొన్ని కోట్లు అనౌన్స్ చేసిండు. అది కూడా కొన్ని నెలల ముందు కాదు, కొన్ని రోజుల ముందు. నోటిఫికేషన్ వచ్చి కొన్ని రోజుల ముందు. సో ఆ ఎలక్షన్ ఈ ఎలక్షన్ కదా. నీకు చెన్నై వెళ్ళి
నీకు అక్కడ కొన్ని వేల కోట్లకు సంబంధించిన రోడ్స్ శాంక్షన్ ఎలక్షన్ చెప్పడం కమిషన్ జరిగింది. ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, విచక్షణ అధికారం ఉంటుంది. ఇక్కడ ఇన్ని జరుగుతాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థలు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. ఇక్కడ విషయం చెప్తానండి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు కంప్లైంట్ చేసింది ఆగస్టులో, జూలై ఎలక్షన్ చాలా ముందే వాళ్ళు సరే వాళ్ళు కొంచెం పెద్ద మనుషులు కనుక ముందే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసారు. వాళ్ళు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేసింది ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను దేన్ని కూడా ఆపలేమని చెప్పి. ఎలక్షన్ కమిషన్ కదా చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఎలక్షన్ కమిషన్ ఆపాల్సి వచ్చింది అని మీరే అంటున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ అన్నారు ఇది కావాలని ఈసీ పరిధిని అతిక్రమించింది అని. మరి బ్లేమ్ గేమ్ ఎందుకు క్రాంతి గారు? వాళ్ళు ఆపించారు, వీళ్ళు ఆపించారు, వీళ్ళు కుట్ర చేశారు, దాంట్లో జరిగింది చెప్పినాం కదా. ఎందుకు ఆగిపోయిందంటే మేము ప్రజలకు చెప్పాలి కదా. బ్లేమ్ గేమ్ ఉంది దాంట్లో. ఏం జరిగింది, ఎవరు ఆపించారు, ఎందుకు ఆగిపోయిందని చెప్తాం. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కనుక క్లారిఫై చేసి నిజంగా ఆపిపించారు అనుకోండి, సరే సమాజంలో ఒక పెద్ద మనుషులు జోక్యం చేసుకున్నారు ఆగిపోయిందని చెప్పి మనం కూడా చెప్పొచ్చు. అది కాదు కదా, ఇప్పుడు పోయింది బీజేపీ కంప్లైంట్ పోయిన తర్వాత కదా అయిపోయింది. అది కూడా దాదాపు ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా అయిపోవడం వల్ల పెద్ద ఒరిగేది కూడా ఏం లేదు కదా. దాదాపు 70% డిస్బర్స్మెంట్ అయిపోయింది, ఇవ్వడం అయిపోయింది. ఇంకో 25% ఉన్నది, అది కూడా ఇచ్చేసుకుంటారు, అది పెద్ద ఏం లేదు. కానీ దళితుల పట్ల, దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న స్కీమ్ల పట్ల బీజేపీకి ఉన్న సిన్సియారిటీ ఏందని దీంతో అర్థమైందని చెప్పడమే. అంతే తప్పించి ఏదో బీజేపీ ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇవ్వడం వల్ల బ్రహ్మాండం బద్దం అయిపోయింది, బీజేపీ రాసిన లెటర్ లో క్లియర్ గా రఘునందన్ గారు లేరు కాబట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి, ఇంకొకటి ఏదైతే దళిత బంధు అని చెప్పి స్కీమ్ కింద ఏవైతే బెనిఫిషరీస్కి వేశారో అవి వాళ్ళు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు ఈ బై ఎలక్షన్స్ గురించి. సో దీని మీద చర్యలు తీసుకోండి. ఎక్కడ కూడా దళిత బంధును ఆపాలనో లేకపోతే ఇంకొకటో ఎక్కడ ఆ కంప్లైంట్ లో అయితే కనిపించలేదు. అదే ఇంతకుముందు అదే చెప్పాను, దళిత బంధును ఆపడిన లెటర్ ఇచ్చుంటే కనుక ఇంతకుముందు వాళ్ళు అసలు హుజరాబాద్ లో తిరిగే పరిస్థితి ఉండదు బీజేపీ వాళ్ళకి. అట్లా చెప్పలేకనే తిరిగి ఏం చేసిండ్రు, వీళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేసిండ్రు అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఈ వివాదం మనకెందుకు, ఇది ఎలక్షన్ పోయేంత వరకు ఆపండి అని చెప్పి అంతే కదా. కలెక్టర్ దగ్గర ఉన్నాయండి, కలెక్టర్ దగ్గర ఉంచబోతాయి కదా. మరి 18,000 మందికి ఎట్లా పోయినాయి ఫ్రీజ్ చేస్తే? ఫ్రీజ్ అంటే ప్రతిదీ కలెక్టర్ దగ్గర డిపాజిట్ అయి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినాను, ఎవరైతే ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్ల ఉన్న కమిటీ ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, లేదంటే ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కానీ, అక్కడ ఉన్న ఎండీ కానీ సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఇప్పటికీ కొన్ని 100 యూనిట్లు రిలీజ్ అయినాయి కదా ట్రైనింగ్ అయిన తర్వాత, వస్తాయి కదా. అంతే తప్పించిన 10 లక్షలు చూస్తున్నట్టు ఇట్లా పనిచేసుకోవడానికి ఉండదు కదా. గవర్నమెంట్ ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ ఉంటుంది. నేను అదే చెప్తున్నా, ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా కూడా మన కంటికి కనిపిస్తలేవు కదా. మీరు ఊర్లలో చూడండి, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కనపడతా చూడండి, ఉన్నాయా? పేపర్లు ఉంటాయి. గొర్రెలు బలు ఇచ్చారు ఇంతకుముందు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు, బలు ఇచ్చారు. ఒక్క గొర్రె లేదు, బర్రె లేదు, అప్పుడే లేదు. ఆ పేపర్ల మీద జస్ట్ అంటే చాలా అన్ని పేపర్ల మీద ఉన్నాయి. సో ప్రామిస్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కదా, అన్ని కట్టిస్తూనే ఉన్నారు, అన్ని కడుతూనే ఉన్నారు, అవుతూనే ఉన్నాయి కదా. గీటలంత దగ్గర పోతారండి, అలాగే ఓపిక ఉండాలి కదా. మరి కడుతున్నప్పుడు ఇనాగ్రేషన్ పెట్టుకుంటారు, దాన్ని పెట్టుకో చేస్తాం. మాది కూడా 6 months అయింది అయిపోయి. బెనిఫిషరీస్ని మేము సెలెక్ట్ చేయాలి. బెనిఫిషరీ సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ చేసి తీసుకొస్తారు. దాంట్లో చాలా మందికి తప్పుడు వస్తున్నాయి, 3 సార్లు వెరిఫై చేస్తున్నాము. సో అన్ని కసరత్తు చేస్తారు కదా, నువ్వు జన్యున్ లబ్ధిదారులకు వచ్చేది. నువ్వు లేకుండా నువ్వు వచ్చి నువ్వు తాళం చేసి కదా. స్వయంగా సీఎం కేసీఆర్ చాలా ఆరాంగా చేసుకుందాం, 2-3 నెలలైనా ఇదేమి ఇప్పటికిప్పుడు అయిపోయేది కాదు, ఆన్ గోయింగ్ ప్రాసెస్, మొత్తం తెలంగాణలో అందరు దళితులకి ఇచ్చుకుందాం, చాలా మెల్లగా మొత్తం అంతా చూసి ఆచితూచి అన్నప్పుడు ఈ 10-12 రోజులకి కావాలని ఆపించారు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు, మీరు వాళ్ళ మీద వాళ్ళు మీ మీద ఎందుకు బ్లేమ్ గేమ్ చేసుకోవాలి? అంతే కదా, అదే ఇష్యూ మాట్లాడతలేం కదా మేము, అదే ఎజెండాగా రోజంతా అది పనిచేస్తలేం కదా. ఆపించిన విషయాన్ని ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు వెళ్దాం, మన హుజరాబాద్ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే ఇట్లా జరిగింది చెప్పాలా లేదా? మేము చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది, మేము చెప్పినాం అంతే తప్పించి అదే ఎజెండాగా మేము పోవట్లేదు కదా. ఆల్రెడీ ఇప్పటికీ బీజేపీకి ఉన్న సమస్య ఏంటంటే, నిజంగా చెప్పాలంటే అక్కడ దళితులు వీళ్ళకి ఓట్లేసే పరిస్థితి లేదు. సో ఎట్లయినా ఓటేస్తలేరు కనుక ఆపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు బీజేపీ కలిసే ఆపించారు, ఇద్దరు కుమ్మక్కయ్య అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. దయాకర్ గారితో మాట్లాడదాం, చిన్న బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. దయాకర్ గారు బ్రేక్ తీసుకుందాం, స్టేట్ యూన్. దయాకర్ గారు, ఎవరు ఆపింది, ఎవరు, ఎందుకు ఈ రచ్చ? అంటే ఇప్పుడు అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని ఎలక్షన్ కమిషన్ అనుకుందా? వాస్తవానికి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్
అయితే ఆపడానికి అవకాశమే లేదు. సో అది పైలట్ ప్రాజెక్ట్ కింద ఉండడం వల్ల టెక్నికల్ గా ఏమైనా ఆ గ్రౌండ్స్ మీద ఎలక్షన్ కమిషన్ చూసిందా అనేది కూడా ఆలోచించాలి. సరే, ఈ దళిత బంధు పథకం అనేది కాదు కదా, పథకమే కాదు కదా ఇది. వాస్తవానికి ఇది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నుంచి కేటాయిస్తున్న నిధుల నుంచి మాత్రమే దీన్ని ఖర్చు చేస్తున్నారు. సో చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఖర్చు చేయని అన్ని కూడా అక్యుములేట్ అయి ఉన్నాయి. దాదాపు 86,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు కూడా వాళ్ళు ఖర్చు చేసింది 55,000 కోట్లు చూపించారు. దాంట్లో మొత్తంగా డైవర్ట్ అన్ని పోగా 25,000-26,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఉన్నారు. సో ఇప్పుడు దానికి ఒక కొత్త పథకం అని అద్ది దళిత బంధు అందిస్తున్నాం అనే ఉద్దేశంతో ఇంటికి 10 లక్షలు అనే దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. సరే, ఇక్కడ కూడా సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు కంప్లైంట్ చేసినట్టుంది. ఎన్నికల బంధు అని అనడం వల్లనే ఆయన నేను ఎన్నికల కోసం ఇట్లా లక్షల రూపాయలు ఖర్చు పెడతారా అని వారు వేసినట్టుంది నాకు తెలిసి. అయితే ఇప్పుడు కూడా ఇది పైలట్ ప్రాజెక్టే. ఈ హుజురాబాద్ ఎన్నికల తర్వాత మీరు గెలిపిస్తే ఉంటది, లేకపోతే లేదు అని కూడా బెదిరించిన సంఘటన కూడా మనం చూసినాం. సరే, ఇదొకటే అనుకుంటే వాసాల మర్రిలో కూడా కలెక్టర్కే అసైన్ అది అథారిటీ ఇచ్చిండు 76 కుటుంబాలకు. అక్కడ కూడా ఇంతవరకు ఏం పంచలే. మిగతా ఒక 4 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు తుంగతుర్తి నా కాన్స్టిట్యున్సీ కానీ, అచ్చంపేట, తర్వాత మధిర, ఈ ప్రాంతాల్లో 2-3 వేలు ఉండే మండలాలకు సంబంధించిన వాటిల్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ గా నడుస్తున్నది. మిగతా వాటిల్లో 100 కుటుంబాలకు మాత్రమే ఉన్నది. సరే, ఏముంటది ఒక్కసారికే కదా, ఆయన ఇప్పుడు 10-15 రోజులు అయిపోతే ఎట్లాగో మళ్ళీ చేయాలి కదా. అది నష్టపోకుండా చూసుకుంటే ప్రభుత్వానికి మంచిది, లేకపోతే చాలా పెద్ద ఎత్తున అదొక వంచన అవుతుంది. అది చేయలేకపోతే ఓడగొట్టిండ్రు అనుకోండి, ఒకవేళ ఓడగొడితే మీరు నన్ను ఓడగొట్టిండ్రు కాబట్టి పథకం ఎత్తేస్తానంటే ఇప్పటికి కూడా వచ్చిన కుటుంబాలు అక్కడ నాకు తెలిసి అయితే లెక్కలు లేవు, దొరకట్లేవు. మనకు వేలల్లోనే ఉండి ఉంటుంది. 2,000-2,500 మందికి అప్రూవ్ అయినట్టు. సో గతంలో సీజ్ చేసిన అకౌంట్స్ ఏంటంటే పథకాలు ఫైల్ కానీ, ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు ఏవైతే వాళ్ళు పథకం ఎంచుకుంటారో వాటికి సంబంధించిన వాటిని కార్ అనుకోండి, కార్ కంపెనీకి, లేదంటే ఏదైనా ఇండస్ట్రీ అనుకోండి, ఇండస్ట్రీ కంపెనీకి అట్లా చేయడానికి చేసిన అదే దాన్ని పూర్తిగా మేము దళిత బంధు అంటే సంపూర్ణంగా మేము దళితుల సమగ్రాభివృద్ధి చేస్తున్నాం అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం చూస్తే విడ్డూరంగా చేయమనండి, కాదనిలేము. ఇప్పుడు నవంబర్ 2వ తారీఖు దాటిన తర్వాత మళ్ళీ ఈ సినిమా మొదలయ్యేది కదా. ఇప్పుడు ఏదైతే బ్లేమ్ గేమ్ మీరు అన్నారో ఆ బ్లేమ్ గేమ్ కాస్త ఇక ఇప్పుడు సర్దు మరిగినట్టే ఒక లెక్క. 10 రోజులకు వచ్చింది ఏంది, పోయింది ఏంది. కాబట్టి రేపు దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసే భాగంలో ఇప్పుడు డెఫినెట్ గా వంతుల వారిగా చేసినప్పుడు కూడా 25,000 కోట్ల 30,000 కోట్ల పర్ యానం. ఇప్పుడు అకార్డింగ్ టు చట్టం అయితే నాకు తెలిసి 20,000 కోట్లు 21,000 కోట్ల వరకు వచ్చింది ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్. అంతకు మించి చేసే అవకాశం ఉందా, అది చట్టం రూపంలో దళిత బంధు స్పెషల్ గా చేస్తారా, ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. సో ఈ గండం గట్టెక్కించుకోవడానికి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి చేసిన తాత్కాలిక ప్రాజెక్టా, అది నిజంగా దీర్ఘకాలిక ప్రాజెక్టా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో టీఆర్ఎస్ పార్టీ దళితులకు పూర్తిగా బంధువై పడిపోతుంటే మనం ఏదో అడ్డుకున్నట్టు, ఏదో అడ్డం వేసినట్టు కూడా అది అవసరమే లేదు. సో ఒక్కటి మాత్రం దీంట్లో మనం అనుకోవచ్చు ఏంటంటే, రాజకీయాల కొరకు మాత్రం దీంట్లో బీజేపీ టీఆర్ఎస్ ఆట ఆడుకుంటున్నమాట వాస్తవం. వాళ్ళు ఏదో వేరన్నట్టు, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరుగా ఉన్నట్టు కొట్లాడినట్టు. మళ్ళీ ఎన్నికలు ఆగింది అంటున్నారు క్రాంతి గారు. నాకు తెలిసి పద్మనాభరెడ్డి గారు కొంచెం న్యూట్రల్ గానే ఉంటారు. మనం అనుకుంటే కొంచెం అటు ఇటుగానే ఉంటాడు. ఆయన ఏమి బీజేపీ వైపు, టీఆర్ఎస్ వైపు, కాంగ్రెస్ వైపు ఉండడు. కొంత కమిటెడ్ వ్యక్తిత్వం ఉన్నవాడే తను. ఇప్పుడు వేరే ఎవరు కూడా రాజకీయ పక్షాలు అడ్డుకోమని పిల్లో లేకపోతే ఇట్లాంటి వేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇదేదో ఇప్పుడు మన శివలింగం మీద కాక ఈగ వాళ్ళతో కొడితే శివలింగాన్ని కొట్టినట్టు ఇప్పుడు దళిత బంధు అని పెడతామని అంటే ఎవరు అడ్డుకున్నారని చెప్పి అది బ్లేమ్ గేమ్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని కూడా అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. కాబట్టి దాంట్లో పెద్ద వ్యూహాత్మకంగానే ఉంటారు. బట్ వేరాజ్ ఈ పథకం అనేది కేవలం రాజకీయాల కోసమే అనేది కనుక ఎక్స్పోజ్ అయితే దళిత వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తుంది. దాన్ని తట్టుకోవడం టీఆర్ఎస్ వల్ల కూడా కాదు. కానీ చేస్తున్నప్పుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఎందుకు? చెయ్యనియండి. ఈ 10 రోజులతోనే వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆగలేంది. వాళ్ళు బడ్జెట్ అలొకేషన్స్ అయినవి కూడా ఖర్చు చేయలేంది. ఎస్సీ ఎస్టీ రుణాలు రాని, లేకపోతే ఇంకా ఇండస్ట్రియలిస్టులకు ఇస్తా అన్న బాకీలు కూడా ఇవ్వని వాటికి ఆగినంత ఈ 10 రోజులకు వచ్చే సమస్య కూడా ఏం లేదనేది మా ఉద్దేశం. అన్నిటికంటే ఎక్కువ మీరు రాజకీయాలను, అభివృద్ధిని వెట్టింటి పక్కన పెట్టి దళిత బంధు చుట్టే రాజకీయాలు నడపకండి. చేసిన రోజు వాళ్ళు చేస్తారు, మీరేం చేస్తారో బీజేపీ కూడా చెప్పుకోమనండి. బీజేపీ కూడా సెంట్రల్ లో, స్టేట్ లో దళితుల కొరకు ఏం చేసిందో వాళ్ళు చెప్పమనండి.
టిఆర్ఎస్ పార్టీ కూడా దళిత బంధు మాత్రమే దళితుల ఓట్లు అనేది కాదు, అక్కడ బీసీలు ఉన్నారు, ఎస్టీలు తక్కువ ఉన్నట్టు ఓసీలు ఉన్నారు, వాళ్ళ కొరకు ఏం చేసిండ్రు, ఈటల రాజేందర్ గారు ఎందుకు చేయలేకపోయిండు, ఇది దీని మీద చర్చ నడవాలనేదే ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ఎంత స్టేక్ ఉంటది ఆడ, కాంగ్రెస్ పార్టీ ఇలా మధ్యన ఏ విధంగా కొట్టాడుతా అనే విషయం సెకండరీ చూసుకున్నాం. కానీ దళిత బంధు చుట్టూ హుజురాబాద్ ఎన్నికన్న నాటి నుంచి హుజురాబాద్ ఎన్నికలు కేవలం దళిత బంధు కోసమే నడుస్తున్నట్టుగా చర్చ నడుస్తున్నది. ఆ గొర్రెల పథకం అయిపోయింది, చేపల పథకం అయిపోయింది, స్కూటర్ల పథకం అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు దళిత బంధు కాడ ఆగింది. ఏదైనా సరే కంపల్షన్ లో నిమ్న వర్గాలకు కింది వర్గాలకు మేలు చేసే ప్రక్రియ ప్రభుత్వాలు చేయాల్సి వస్తుంది. అది రావడం మాత్రం సంతోషకరం. రైట్. నేత ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు, క్లియర్ మీరు నిన్న ఎలక్షన్ కమిషన్ నుంచి డెసిషన్ వచ్చినప్పటి నుంచి కూడా మీ మీద ప్రధానంగా వినిపిస్తున్నది బీజేపీ వల్లే, బీజేపీయే ఆపించింది దళిత బంధుని అని చెప్పి. ఇప్పుడు క్రాంతి గారు కూడా దాన్నే పదే పదే రీట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ డిస్కషన్లు ఎవరున్నారనేది నాకు పూర్తిగా తెలియదు, కానీ ఒకటే విషయం నేను చెప్పగలుగుతా. కుట్రలు కుతంత్రాలకు టిఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరు. ఈరోజు అబద్ధాలు ప్రచారం చేయడంలో దిట్ట హరీష్ రావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ. మేము అంటున్నది ఒకటే, మేము October 7th ఒక లెటరు ఈసీకి పంపినాం. ఈసీకి పంపిన దాంట్లో స్పష్టంగా మేము అక్కడ జిల్లా కలెక్టరు, కమిషనరు, తర్వాత ఆర్ఓ మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దళిత బంధువులు ఈ విధంగా చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు కాబట్టి వెంటనే వాళ్లకు ఏదైతే వాళ్ళ అకౌంట్ లో వేసిన యొక్క పైసలను డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి మేము ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది. జ్ఞానం ఉన్న ఏ పార్టీ కానీ దళితులకు డబ్బులు ఇవ్వద్దనో స్కీములు ఇవ్వద్దనో కోరేవాడు ఎవడు ఉండడు. అందులో భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ రాజకీయ పార్టీ. ఈ మాత్రం కూడా తెలియకుండా ఏదో అబాండా వేస్తే ప్రజలు నమ్మిపోయి బీజేపీ బ్లేమ్ అయిపోతుంది, మేము ఓట్లేసుకొని గెలుస్తామని టిఆర్ఎస్ యొక్క వ్యూహానికి మేము అది ప్రజలందరూ కూడా నవ్విపోతున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అందుకోసమే ఈ రోజు కూడా మేము ఎన్నికల కమిషన్ కలిసినాం, అబ్జర్వర్స్ కరీంనగర్లో జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కలిసిన తర్వాత మేము ఇచ్చింది వారికి లేఖ ఇచ్చాం. వెంటనే ఈ యొక్క దళిత బంధు నిధులను వాళ్ళకు అందజేయండి, వాళ్ళని రిలీజ్ చేయండి అని చెప్పి మేము వాళ్ళ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. రెండో విషయం ఏంటంటే, ఈ లేఖలో మేము దళిత బంధం ఆపినమని కనుక టిఆర్ఎస్ పార్టీ రుజువు చేస్తే రేపు మధ్యాహ్నం 1 గంటకు హుజురాబాద్ అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఉదేసుకోవడానికైనా సిద్ధంగా. ఒకవేళ రుజువు చేయలేని పక్షంలో వట్టిగా అబండాలు వేసినందుకు, రుజువు చేయలేని పక్షంలో కేసీఆర్ గారు ఈ అబద్ధ ప్రచారానికి శ్రీకారం చుట్టినందుకు, వారి యొక్క నాయకులతో చేసినందుకు వారు రాజీనామా చేయాలి. ఈ దళిత ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎందుకనంటే మేము ఇవాళ దళిత బంధువులను ఆపమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, చెప్పుకోనండి. మేము లేఖ ఇష్యూ చేసినాం మీడియాకు, మేము ఎన్నికల కమిషన్కి ఏ లేఖ అయితే పంపించినామో ఆ లేఖను ఇష్యూ చేసినాం, మీడియాకి ఇష్యూ చేసినాం. మీ అందరికీ పబ్లిక్ డొమినియన్ లో ఉంది. ఎక్కడ మేము ఆపమంటున్నాం. మీ లెటర్ లో క్లియర్ గా ఫ్రీజ్ చేస్తున్నది వాళ్ళు తీసుకునేలా చూడండి, ఇట్లాంటివన్నీ ప్రస్తావించారు కాబట్టి ఇదేదో బై ఎలక్షన్ కి సంబంధించిన ఇష్యూ అని చెప్పి ఈసీ ఇలాంటి డెసిషన్ తీసుకుందని చెప్పి కూడా అన్నారు క్రాంతి గారు ఇందాక. ఇప్పుడు అలా డౌట్ల మీద ఈసీ తీసుకోదండి. ఎన్నికల కమిషనే గనక మేము చెప్పినట్టు వినేది కనుక అయితే 5 నెలలు కావు ఎలక్షన్. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయగానే 1 నెల రోజుల్లోనే అయిపోయేది. వాళ్ళే కథనాలు రాయించింది కదా, కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే ఎన్నికలు జరుగుతుందని చెప్పి. ఇవాళ వాళ్ళే మళ్ళీ ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్తున్నట్టు వింటున్నది అని చెప్పి మళ్ళీ మాట్లాడి చేశారు కదా. అకారణంగా బండి సంజయ్ గారి మీద, ఈటల రాజేందర్ గారి మీద వాళ్ళు మంత్రి గారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడింది కదా. అదేమన్నా భాష అని నేను అడుగుతున్నాను. ఒక భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ రాజకీయ పార్టీ, సామాజికంగా అందరినీ కలుపుకొని అన్ని ప్రాంతాల వాళ్ళను, అన్ని కులాల వాళ్ళను, అందరినీ కలుపుకొని ముందుకు పోతున్న పార్టీ. వాళ్ళలాగా ఇది ఒక కుటుంబ పార్టీ కాదంటున్నాను. ఒక కుటుంబ ఆధిపత్యంలో నడుస్తున్న పార్టీ కాదు. ఒక్కరే అధ్యక్షుడు, ఒక్కరే ముఖ్యమంత్రి ఉండే పార్టీ కాదు ఇది.
కాబట్టి వాళ్ళకు మిగతా విషయాలు వాళ్ళకి అట్నే అనుకుంటారు వాళ్ళు. ఈరోజు ఎన్నికల కమిషన్ ఏదో రాస్తే ఏదో ఆలోచిస్తుంది. ఎట్లా ఆలోచిస్తుంది? వాళ్ళు కలెక్టర్ రిపోర్ట్ ఏమని ఇచ్చిండో చెప్పమనండి, అది బయట పెట్టమనండి ఫస్ట్. ఇప్పుడు మేము రాసిన లేఖ తర్వాత కలెక్టర్ను ఈసీ అడిగింది కదా, అడిగితే ఏమని రాసిండు ఆయన చెప్పమనండి, బయట పెట్టమనండి. బయట పెడితే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దళిత బంధును ఆపు అన్నదా అని ఈసీని అడుగుమనండి. మరి బీజేపీ యొక్క లేఖ మీదనే నిర్ణయం వాళ్ళు తీసుకున్నారా లేదా అని చెప్పమనండి. రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు, ఈ రోజున థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు. సో ఈ బ్లేమ్ గేమ్ మీరు ఆపించారంటే మీరు ఆపించారు అని చెప్పి పార్టీలు పరస్పరం అనుకుంటున్నాయి. బట్ జూలైలోనే దీనికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ్ రెడ్డి గారు లెటర్ రాశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఆ లెటర్కి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్కి సంబంధించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఏదైతే దళిత బంధు ప్రోగ్రామ్ ఇస్తున్నామో అది నేను ఒక పొలిటీషియన్ గా లబ్ధి పొందడానికని నేను దాన్ని ఇస్తున్నాను. రాజకీయంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ దళిత బంధు ప్రోగ్రామ్ ఇస్తున్నాము, ఇస్తే తప్పేంటి అని చెప్పడం జరిగింది. దీని మీద మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏమనుకున్నామంటే, ఈ విధంగా ముఖ్యమంత్రి స్వయాన నేను ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇస్తున్నాను అనడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది మాకు. మేము దాన్ని ఏం చేసినామంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాయడం జరిగింది. హుజురాబాద్ లో ఎలక్షన్స్ 2 నెలల్లో జరగవచ్చు. ఆ ఒక్క హుజురాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని పక్కన పెట్టి మిగిలిన అన్నిటి లోపల ఈ దళిత బంధు ప్రోగ్రామ్ తీసుకోండి. హుజురాబాద్ లో ఎన్నికల తర్వాత అంటే ఒక 2 months తర్వాత తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఎక్కడ మేము దళిత బంధు బాగలేదని లేదు, ఎక్కడ కూడా ఈ యొక్క దళిత బంధును మొత్తం రాష్ట్రంలో ఆపేయమని కూడా చెప్పలేదు. మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి దళిత బంధు కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ గారికి 27 జూలై నాడు మా లేఖ అందింది. వాళ్ళు వెంటనే ఎంక్వైరీ చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకునేది. వాళ్ళు ఒక 2 నెలల వరకు ఏమీ తీసుకోలేదు. కనీసం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాడు అంటే 30th సెప్టెంబర్ కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఆనాడైనా కానీ ఈ దళిత బంధును ఈ ఎన్నికల అయ్యే వరకు అంటే 1 month పోస్ట్ పోన్ చేయండి అని కూడా చెప్పలేదు. మరి ఏమైందో ఏమో, ఇంకా ఎన్నికలు అంతా 12 దినాలు ఉన్నాయి. ఇప్పుడు దళిత బంధు పోస్ట్ పోన్ ఆపండి, ఎన్నికల తర్వాత పెట్టుకోండి అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ కు క్యాన్సలేషన్ కు డిఫరెన్స్ చాలా మంది గుర్తిస్తలేరు. దళిత బంధు ఆగిపోయింది మొత్తము, ఇది ఎవరెవరు ఉత్తరాలు రాసిండ్రో అని మా మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా దళిత బంధుకు ఎగెనిస్ట్ అని చెప్తున్నాం. మేము దళిత బంధుకు ఎగెనిస్ట్ కానే కాదు, దళిత బంధు ఒక మంచి ప్రోగ్రామ్ అని మేము అనుకుంటున్నాం. మా కోపం వల్ల మా యొక్క ఏదైతే కంప్లైంట్ ఉన్నదో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే 27th జూలైలో ఇక్కడ విషయాలు తెలిసినాయో, ఆనరబుల్ సీఎం గారు నేను ఇది ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానని ఆయన స్వయంగా చెప్పిన తర్వాత దాంట్లో డిస్కషన్ లేదు. ఈ స్కీము ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్నట్టుగా ఆయన చెప్పగానే అంతా చెప్పేసిన. దళిత బంధు స్కీము ఆల్రెడీ ప్రభుత్వము సుమారుగా ఒక 2,000 కోట్లు హుజురాబాద్ కు రిలీజ్ చేసినది. ఒక 17,000 మందికి ఆల్రెడీ పాస్బుక్ లో డబ్బులు 10 లక్షలు పడిపోయినాయి. వాళ్ళు వెరిఫై కూడా చేసుకున్నారు. ఇప్పుడు దళిత బంధు స్కీమ్ ను ఆపడం అంటే ఎటువంటి అర్థం లేదు, ఇది ఒక బిగ్ జోక్ అనుకోవాలంటే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చినారో, అయితే మేము రాసినప్పుడన్నా కానీ ఈ ఇచ్చేట్లుంది ఇది ఆపండి ఎన్నికల వరకు, లేదా కనీసం ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసినారో ఒక 10-15 days బ్యాక్, అప్పుడైనా కానీ ఈ దళిత బంధును ఆపేడుతుంది. ఆపడం అంటే పోస్ట్ పోన్ చేయడం. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అని కూడా వదిలిపెట్టకుండా మాకు కూడా మేమేదో చేసినాము, దళిత బంధు స్కీమ్ ఆపినామని తెలిసి తెలియని మాటలు అంటున్నారు. దళిత బంధు స్కీమ్ ఆగలేదు, అది ఒక 10 దినాలు మాత్రమే. 30 తర్వాత హుజురాబాద్ లో ఇవాళ ఎక్కడైనా పెట్టచ్చు. సో ఆగలేదు, క్యాన్సిలేషన్ కాదు, ఇది పోస్ట్ పోన్మెంట్ మాత్రమే అని చెప్పి పద్మనాభ్ రెడ్డి గారు చెప్తున్న బయట మనం చూసాం. అండ్ August 16 నేను ఇందాక చెప్పినట్లు August 16 లాంఛనంగా దళిత బంధును ప్రారంభిస్తే సెప్టెంబర్, అక్టోబర్ 16 తర్వాత అక్టోబర్ 19 2 నెలల 3 రోజులు. ఏంటి ఈ 60+ రోజుల్లో ఏం జరిగింది, దీనిలో ప్రోగ్రెస్ ఏంటి, ఏం జరగబోతుంది, ఏం జరగట్లేదు, ఈ 10 రోజుల్లో ఏమైపోతుందని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకున్నారు. చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. స్టే ట్యూన్డ్.
క్రాంతి గారు, ఆగస్ట్ 16న లాంఛనంగా ప్రారంభిస్తే 60 రోజులు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? ఒకటండి, ప్రోగ్రెస్ రిపోర్ట్ దాదాపు 70% ఇచ్చారండి. 70% బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసిండ్రు, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్పారంటే దీంట్లో ఇద్దరు మాట్లాడతారు, రెండు వేరు అంశాలు. ఫస్ట్ మన పద్మనాభరెడ్డి గారు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తను ఆగస్టు 27కు కంప్లైంట్ ఇచ్చాడు. ఏంది ఇది తను మాట్లాడి మీకు అర్థమైంది కనుక. అంటే ఒక రాజకీయ పార్టీ తన ఎజెండాను చెప్పిన తర్వాత అమలు చేస్తున్న క్రమంలో జోక్యం చేసుకోవడానికి వీళ్ళేం హక్కు ఉంటుంది? వీళ్ళకేం హక్కు ఉంటుంది? ఒక ప్రజలకు ఉపయోగపడదు కదా అది. నిజంగా తప్పులు జరుగుతున్నప్పుడు దాని లోటుపాట్లు తప్పులు జరుగుతున్నాయని చెప్పాలి తప్పించి నువ్వు 1.5 month ముందే ఎలక్షన్ కొడుకుని రాలే కదా, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, కానీ 1.5 month ముందే మీరు కంప్లైంట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? సరే మీరు చేసారు, సరే మీ ఉద్దేశం ఏముంది అనేది మీరు పెద్ద మనుషులుగా చాలా విషయాలు అంటారండి. నువ్వు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ లో ప్రైమ్ మినిస్టర్ పోయి 1000 కోట్లు ఎందుకు ఇచ్చొచ్చిండు? మరి నువ్వు ఎందుకు మాట్లాడలే? మరి అదే మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు చేసుకోవచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ చేయొద్దండి. ఎలక్షన్ అప్పుడు ఎవరైనా ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయడం ప్రయత్నం చేస్తారు, దాని తప్పేం లేదు. అదే చెప్తున్నా. అయినా కూడా వాళ్ళ కంప్లైంట్ పట్టించుకోలే. వాళ్ళ కంప్లైంట్ పట్టించుకోకుండా ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ప్రేమేంద్ర రెడ్డి గారు ఈ లెటర్ రాసింది 7th రోజు అండి. నిన్న ఈసీ ఇచ్చిన లెటర్లో 8th నాడు రిఫరెన్స్ ఇచ్చిన, అంటే నీ లెటర్ ఇచ్చిన తర్వాతనే రిఫరెన్స్ ఇచ్చిరా లేదా, మీ బీజేపీ లెటర్ ఇచ్చిన తర్వాతనే. సో వీళ్ళు 7th కు లెటర్ ఇచ్చిండ్రు, 8th రోజు దీనికి సంబంధించిన ప్రాసెస్ జరిగింది. ఏమని చెప్తున్నారు అదని ఇంతకుముందు తను చదివేము, ఇక్కడ కలెక్టర్ గారు డబ్బుల్ని ఫ్రీజ్ చేసిండ్రు, ఇవ్వట్లేరు, ఎలక్షన్ టైంలోకి ఇవ్వడం వల్ల ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అన్నారు. అంటే అర్థమైంది, అంటే దళిత బంధు ఇప్పుడు ఇవ్వడం వల్ల ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు. ఫిర్యాదా కాదా? తర్వాత విషయం ఇది కాదు. ఇంకా 2 రోజులు, ఇంకా 15 రోజులు పట్టొచ్చు, 1 రోజు పట్టొచ్చు, అది 2 నెలలు కూడా పట్టొచ్చు. 4 రోజుల ముందు ఎందుకు అదే చెప్తున్నా. ఇంటెన్షనల్ కంప్లైంట్ అదే కదా. ఇదే ఓటర్లను రాసి దీంట్లో రాసిండ్రు, ఇది ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థమైంది, ఆపమనే కదా. ఇప్పుడు ఫ్రీజ్ చేసి 2-3 రోజుల ముందు ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అప్పుడు ఇస్తారు. అలా ఫ్రీజ్ చేయకుండా చూడండి అని ఉంది కంప్లైంట్. అట్లా మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా ఉంది దాంట్లో. ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్న కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసింది కదా. దాని వల్ల మరి ఎట్లా సీజ్ చేసుకున్నారు? అట్లాంటప్పుడు సీజ్ చేస్తున్నారు ఏంటంటే సీజ్ చేయకండి, రిలీజ్ చేయమని చెప్పొచ్చు. అది ఈసీ ఇలా నీ కంప్లైంట్ కనుక అదే ఉంటే, నీ కంప్లైంట్ ఇంటెన్షన్ కనుక అదే అయి ఉంటే సీజ్ చేసిన అమౌంట్ రిలీజ్ చేయండి అని చెప్పి ఈసీ ఆర్డర్స్ ఇవ్వాలి కదా. నువ్వు అట్లా ఇవ్వకుండా ఏం జరగదండి. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తారు, తప్పకుండా అమలు అవుతుంది. దగ్గర చెప్పినట్లు తప్పకుండా మీరు అనుకున్నట్లు ఏదో అమలు జరగకపోతే తప్పకుండా ప్రజలు గుణపడే చెప్తారు. మాకు తెలుసు కదా, కేసీఆర్ గారు ఏది చేసినా కూడా అమలు చేస్తారు. అమలు చేయకపోతే మేమే కదా అనుభవించేది. మీకెందుకంత భయపడుతున్నారు మీరు? మేము అదే చెప్తున్నాం. 100% దీన్ని లేకుండా ఎలాంటివి లేకుండా అందరూ డబ్బులు పడ్డాయని చెప్పి మెసేజ్లు అయితే వచ్చేసాయి. గబగబా పరుగులు పెట్టారు. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారు కనుకనే లేట్ అవుతుంది. రండి సౌజన్య గారు తీసుకోండి పంచుకుంటూ పోతే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ దానికి ఒక సిస్టమేటిక్ ఇస్తారు కనుక దానికి కొంచెం లేట్ అవుతుంటది. అంతే తప్పించి దాన్ని నువ్వు ఎవరికి పడితే పంచడం టైం పడుతూ ఉంటుంది. సీఎం మాటల్లో చెప్పాలంటే 2 నెలలైనా 3 నెలలైనా ఆరాంగా అందరికీ అందేలా చూస్తాం. అయినా సరే ఇప్పుడు ఏదో జరిగిపోతోంది అన్నట్లు, ఎవరో కావాలని కంప్లైంట్ చేసి దీన్ని ఆపించారన్నట్లు ప్రధాన పార్టీలు ఆల్రెడీ హుజురాబాద్ బైపోల్ నేపథ్యంలో అక్కడ వేడిగా ఉన్న వాతావరణాన్ని ఒకరిపైన ఒకరు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టి మరింత హీట్ ఎక్కించిన సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. చూద్దాం ఇది ఈ 10 రోజుల్లో ఇంకా ఏ స్థాయికి చేరుతుందో. థ్యాంక్ యూ క్రాంతి గారు. దయాకర్ గారు థ్యాంక్ యూ అండి. ప్రేమేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు, క్లియర్ మీరు నిన్న ఎలక్షన్ కమిషన్ నుంచి డెసిషన్ వచ్చినప్పటి నుంచి కూడా మీ మీద ప్రధానంగా వినిపిస్తున్నది బీజేపీయే ఆపించింది దళిత బంధుని అని చెప్పి. ఇప్పుడు క్రాంతి గారు కూడా దాన్నే పదే రీట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ డిస్కషన్లు ఎవరున్నారనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒకటే విషయం నేను చెప్పగలుగుతా, కుట్రలు కుతంత్రాలకు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరు. ఈరోజు అబద్ధాలు ప్రచారం చేయడంలో దిట్ట హరీష్ రావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ. మేము అంటున్నది ఒకటే, మేము October 7th ఒక లెటరు ఈసీకి పంపినాం. ఈసీకి పంపిన దాంట్లో స్పష్టంగా మేము అక్కడ జిల్లా కలెక్టరు, కమిషనరు, తర్వాత ఆర్ఓ మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దళిత బంధువులు ఈ విధంగా చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు కాబట్టి వెంటనే వాళ్లకు
ఏదైతే వాళ్ళ అకౌంట్లో వేసిన యొక్క పైసలను డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి మేము ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది. జ్ఞానం ఉన్న ఏ పార్టీ కానీ దళితులకు డబ్బులు ఇవ్వద్దనో స్కీములు ఇవ్వద్దనో కోరేవాడు ఎవడు ఉండడు. అందులో భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ రాజకీయ పార్టీ. ఈ మాత్రం కూడా తెలియకుండా ఏదో అబాండం వేస్తే ప్రజలు నమ్మిపోయి బీజేపీ బ్లేమ్ అయిపోతుంది, మేము ఓట్లేసుకొని గెలుస్తామని టీఆర్ఎస్ యొక్క వ్యూహానికి మేము అది ప్రజలందరూ కూడా నవ్విపోతున్నారు ఈరోజు. నేను ఒకటే చెప్తున్నా, అందుకోసమే ఈ రోజు కూడా మేము ఎన్నికల కమిషన్ కలిసి అబ్జర్వర్స్ కరీంనగర్లో జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కలిసిన తర్వాత మేము ఇచ్చింది వారికి లేఖ ఇచ్చాం. వెంటనే ఈ యొక్క దళిత బంధు నిధులను వాళ్ళకు అందజేయండి, వాళ్ళని రిలీజ్ చేయండి అని చెప్పి మేము వాళ్ళ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. రెండో విషయం ఏంటంటే, ఈ లేఖలో మేము దళిత బంధం ఆపినామని కనుక టిఆర్ఎస్ పార్టీ రుజువు చేస్తే రేపు మధ్యాహ్నం 1 గంటకు హుజురాబాద్ అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఉదేసుకోవడానికైనా సిద్ధంగా. ఒకవేళ రుజువు చేయలేని పక్షంలో వట్టిగా అబండాలు వేసినందుకు, రుజువు చేయలేని పక్షంలో కేసీఆర్ గారు ఈ అబద్ధ ప్రచారానికి శ్రీకారం చుట్టినందుకు, వారి యొక్క నాయకులతో చేసినందుకు వారు రాజీనామా చేయాలి. ఈ దళిత ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకనంటే మేము ఇవాళ దళిత బంధువులను ఆపమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, చెప్పుకోనండి. మేము లేఖ ఇష్యూ చేసినాం మీడియాకు, మేము ఎన్నికల కమిషన్కి ఏ లేఖ అయితే పంపించినామో ఆ లేఖను ఇష్యూ చేసినాం, మీడియాకి ఇష్యూ చేసినాం. మీ అందరికీ పబ్లిక్ డొమినియన్ లో ఉంది. ఎక్కడ మేము ఆపమంటున్నాం. మీ లెటర్ లో క్లియర్ గా ఫ్రీజ్ చేస్తున్నది వాళ్ళు తీసుకునేలా చూడండి, ఇట్లాంటివన్నీ ప్రస్తావించారు కాబట్టి ఇదేదో బై ఎలక్షన్ కి సంబంధించిన ఇష్యూ అని చెప్పి ఈసీ ఇలాంటి డెసిషన్ తీసుకుందని చెప్పి కూడా అన్నారు క్రాంతి గారు ఇందాక. ఇప్పుడు అలా డౌట్ల మీద ఈసీ తీసుకోదండి. ఎన్నికల కమిషనే గనక మేము చెప్పినట్టు వినేది కనుక అయితే 5 నెలలు కావు ఎలక్షన్. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయగానే 1 నెల రోజుల్లోనే అయిపోయేది. వాళ్ళే కథనాలు రాయించింది కదా, కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే ఎన్నికలు జరుగుతుంటాయని చెప్పి. ఇవాళ వాళ్ళే మళ్ళీ ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్తున్నట్టు వింటున్నది అని చెప్పి మళ్ళీ మాట్లాడి చేశారు కదా. అకారణంగా బండి సంజయ్ గారి మీద, ఈటల రాజేందర్ గారి మీద వాళ్ళు మంత్రి గారు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడింది కదా. అదేమన్నా భాష అని నేను అడుగుతున్నాను. ఒక భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ రాజకీయ పార్టీ, సామాజికంగా అందరినీ కలుపుకొని అన్ని ప్రాంతాల వాళ్ళను, అన్ని కులాల వాళ్ళను, అందరినీ కలుపుకొని ముందుకు పోతున్న పార్టీ. వాళ్ళలాగా ఇది ఒక కుటుంబ పార్టీ కాదంటున్నా నేను. ఒక కుటుంబ ఆధిపత్యంలో నడుస్తున్న పార్టీ కాదు. ఒక్కరే అధ్యక్షుడు, ఒక్కరే ముఖ్యమంత్రి ఉండే పార్టీ కాదు ఇది. కాబట్టి వాళ్ళకు మిగతా విషయాలు వాళ్ళకి అట్నే అనుకుంటారు. వాళ్ళు ఈరోజు ఎన్నికల కమిషన్ ఏదో రాస్తే ఏదో ఆలోచిస్తుంది. ఎట్లా ఆలోచిస్తుంది? వాళ్ళు కలెక్టర్ రిపోర్ట్ ఏమని ఇచ్చిండో చెప్పమనండి, అది బయట పెట్టమనండి ఫస్ట్. ఇప్పుడు మేము రాసిన లేఖ తర్వాత కలెక్టర్ను ఈసీ అడిగింది కదా, అడిగితే ఏమని రాసిండు ఆయన? చెప్పుమనండి, బయట పెట్టమనండి. బయట పెడితే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దళిత బంధును ఆపమన్నదా అని ఈసీని అడుగుమనండి. మరి బీజేపీ యొక్క లేఖ మీదనే నిర్ణయం వాళ్ళు తీసుకున్నారా లేదా అని చెప్పుమనండి. రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు. సో ఈ బ్లేమ్ గేమ్ మీరు ఆపించారంటే మీరు ఆపించారు అని చెప్పి పార్టీలు పరస్పరం అనుకుంటున్నాయి. బట్ జూలైలోనే దీనికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ్ రెడ్డి గారు లెటర్ రాశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఆ లెటర్కి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్కి సంబంధించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఏదైతే దళిత బంధు ప్రోగ్రామ్ ఇస్తున్నామో అది నేను ఒక పొలిటీషియన్ గా లబ్ధి పొందడానికని నేను దాన్ని ఇస్తున్నాను. రాజకీయంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ దళిత బంధు ప్రోగ్రామ్ ఇస్తున్నాము, ఇస్తే తప్పేంటి అని చెప్పడం జరిగింది. దీని మీద మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏమనుకున్నామంటే, ఈ విధంగా ముఖ్యమంత్రి స్వయాన నేను ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇస్తున్నాను అనడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది మాకు. మేము దాన్ని ఏం చేసినామంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాయడం జరిగింది. హుజురాబాద్ లో ఎలక్షన్స్ 2 నెలల్లో జరగవచ్చు. ఆ ఒక్క హుజురాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని పక్కన పెట్టి
మిగిలిన అన్నిటి లోపల ఈ దళిత బంధు ప్రోగ్రామ్ తీసుకోండి. హుజురాబాద్ లో ఎన్నికల తర్వాత అంటే ఒక 2 months తర్వాత తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఎక్కడ మేము దళిత బంధు బాగలేదని లేదు, ఎక్కడ కూడా ఈ యొక్క దళిత బంధును మొత్తం రాష్ట్రంలో ఆపేయమని కూడా చెప్పలేదు. మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి దళిత బంధు కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ గారికి 27 జూలై నాడు మా లేఖ అందింది. వాళ్ళు వెంటనే ఎంక్వైరీ చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకునేది. వాళ్ళు ఏమి ఒక 2 నెలల వరకు ఏమీ తీసుకోలేదు. కనీసం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాడు అంటే 30th September ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఆనాడైనా కానీ ఈ దళిత బంధును ఈ ఎన్నికల అయ్యే వరకు అంటే 1 month పోస్ట్ పోన్ చేయండి అని కూడా చెప్పలేదు. మరి ఏమైందో ఏమో, ఇంకా ఎన్నికలు అంత 12 దినాలు ఉన్నాయి. ఇప్పుడు దళిత బంధు పోస్ట్ పోన్ ఆపండి, ఎన్నికల తర్వాత పెట్టుకోండి అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ కు క్యాన్సలేషన్ కు డిఫరెన్స్ చాలా మంది గుర్తిస్తలేరు. దళిత బంధు ఆగిపోయింది మొత్తము, ఇది ఎవరెవరు ఉత్తరాలు రాసిండ్రో అని మా మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా దళిత బంధుకు ఎగెనిస్ట్ అని చెప్తున్నాం. మేము దళిత బంధుకు ఎగెనిస్ట్ కానే కాదు, దళిత బంధు ఒక మంచి ప్రోగ్రామ్ అని మేము అనుకుంటున్నాం. మా కోపం వల్ల మా యొక్క ఏదైతే కంప్లైంట్ ఉన్నదో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే 27th జూలైలో ఇక్కడ విషయాలు తెలిసినాయో, ఆనరబుల్ సీఎం గారు నేను ఇది ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆయన స్వయంగా చెప్పిన తర్వాత దాంట్లో డిస్కషన్ లేదు. ఈ స్కీము ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్నట్టుగా ఆయన చెప్పగానే అంతా చెప్పేసిన. దళిత బంధు స్కీము ఆల్రెడీ ప్రభుత్వము సుమారుగా ఒక 2,000 కోట్లు హుజురాబాద్ కు రిలీజ్ చేసినది. ఒక 17,000 మందికి ఆల్రెడీ పాస్బుక్ లో డబ్బులు 10 లక్షలు పడిపోయినాయి. వాళ్ళు వెరిఫై కూడా చేసుకున్నారు. ఇప్పుడు దళిత బంధు స్కీమ్ ను ఆపడం అంటే ఎటువంటి అర్థం లేదు, ఇది ఒక బిగ్ జోక్ అనుకోవాలంటే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చినారో అయితే మేము రాసినప్పుడన్నా కానీ ఈ ఇచ్చేట్లుంది ఇది ఆపండి ఎన్నికల వరకు, లేదా కనీసము ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసినారో ఒక 10-15 days బ్యాక్ అప్పుడైనా కానీ ఈ దళిత బంధును ఆపడం అంటే పోస్ట్ పోన్ చేయడం. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అని కూడా వదిలిపెట్టకుండా మాకు కూడా మేమేదో చేసినాము దళిత బంధు స్కీమ్ ఆపినామని తెలియని మాటలు అంటున్నారు. దళిత బంధు స్కీమ్ ఆగలేదు, అది ఒక 10 దినాలు మాత్రమే. 30 తర్వాత హుజురాబాద్ లో ఇవాళ ఎక్కడైనా పెట్టచ్చు. సో ఆగలేదు, క్యాన్సిలేషన్ కాదు, ఇది పోస్ట్ పోన్మెంట్ మాత్రమే అని చెప్పి పద్మనాభరెడ్డి గారు చెప్తున్న బయట మనం చూసాం. అండ్ August 16 నేను ఇందాక చెప్పినట్లు August 16 లాంఛనంగా దళిత బంధును ప్రారంభిస్తే సెప్టెంబర్, అక్టోబర్ 16 తర్వాత October 19 2 నెలల 3 రోజులు. ఏంటి ఈ 60+ రోజుల్లో ఏం జరిగింది, దీనిలో ప్రోగ్రెస్ ఏంటి, ఏం జరగబోతుంది, ఏం జరగట్లేదు, ఈ 10 రోజుల్లో ఏమైపోతుందని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకున్నారు. క్రాంతి గారు, August 16 లాంఛనంగా ప్రారంభిస్తే 60 రోజులు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? ఒకటండి, ప్రోగ్రెస్ రిపోర్ట్ దాదాపు 70% ఇచ్చారండి. 70% బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసిండ్రు, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్పారంటే దీంట్లో ఇద్దరు మాట్లాడతారు, రెండు వేరు అంశాలు. ఫస్ట్ మన పద్మనాభరెడ్డి గారు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తను August 27th కంప్లైంట్ ఇచ్చాడు. ఏంది తను మాట్లాడి మీకు అర్థమైంది కనుక. అంటే ఒక రాజకీయ పార్టీ తన ఎజెండాను చెప్పిన తర్వాత అమలు చేస్తున్న క్రమంలో జోక్యం చేసుకోవడానికి వీళ్ళేం హక్కు ఉంటుంది, వీళ్ళకేం హక్కు ఉంటుంది? ఒక ప్రజలకు ఉపయోగపడదు కదా అది. నిజంగా తప్పులు జరుగుతున్నప్పుడు దాని లోటుపాట్లు తప్పులు జరుగుతున్నాయని చెప్పాలి తప్పించి నువ్వు 1.5 month ముందే ఎలక్షన్ కొడుకుని రాలే కదా, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, కానీ 1.5 month ముందే మీరు కంప్లైంట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? సరే మీరు చేసారు, సరే మీ ఉద్దేశం ఏముంది అనేది మీరు పెద్ద మనుషులుగా చాలా విషయాలు అంటారండి. నువ్వు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ లో ప్రైమ్ మినిస్టర్ పోయి 1000 కోట్లు ఎందుకు ఇచ్చొచ్చిండు? మరి నువ్వు ఎందుకు మాట్లాడలే? మరి అదే మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు చేసుకోవచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ చేయొద్దండి. ఎలక్షన్ అప్పుడు ఎవరైనా ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయడం ప్రయత్నం చేస్తారు, దాని తప్పేం లేదు. అదే చెప్తున్నా. అయినా కూడా వాళ్ళ కంప్లైంట్ పట్టించుకోలే. వాళ్ళ కంప్లైంట్ పట్టించుకోకుండా ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ప్రేమేంద్ర రెడ్డి గారు ఈ లెటర్ రాసింది 7th రోజు అండి. నిన్న ఈసీ ఇచ్చిన లెటర్లో 8th నాడు రిఫరెన్స్ ఇచ్చిన, అంటే నీ లెటర్ ఇచ్చిన తర్వాతనే రిఫరెన్స్ ఇచ్చినా లేదా, మీ బీజేపీ లెటర్ ఇచ్చిన తర్వాతనే. సో వీళ్ళు 7th కూడా లెటర్ ఇచ్చిండ్రు, 8th రోజు దీనికి సంబంధించిన ప్రాసెస్ జరిగింది. ఏమని చెప్తున్నారు అదని ఇంతకుముందు తను చదివేము, ఇక్కడ కలెక్టర్ గారు డబ్బుల్ని ఫ్రీజ్ చేసిండ్రు, ఇవ్వట్లేరు, ఎలక్షన్ టైంలోకి ఇవ్వడం వల్ల ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అన్నారు. అంటే అర్థమైంది
అంటే దళిత బంధు ఇప్పుడు ఇవ్వడం వల్ల ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు అది ఇప్పుడు మీకు ఆపి ఫిర్యాదా కాదా? ఇప్పుడు ఆపి అది తర్వాత విషయం అండి. ఇప్పుడు ఆపి ఎలక్షన్ కి 2-3 రోజుల అది ముందు ఇచ్చే అది ప్లాన్ లో అది ఉన్నారు అని కాదండి, చెప్పన్నారు. ఇది కాదు, ఇంకా 2 రోజులు ఇంకా 15 రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు, అది 2 నెలలు కూడా పట్టొచ్చు, 4 రోజుల ముందు ఎందుకు అనుకుంటారు? మరి ఇప్పుడు 10 రోజులు ఉండగా ఎవరో ఆపేశారు. ఎవరు అదే చెప్తున్నా, ఈయన ఇంటెన్షనల్ కంప్లైంట్ అదే కదా. ఇదే ఓటర్లను రాసి దీంట్లో రాసిండ్రు, ఇది ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థమైంది, ఆపమనే కదా. ఇప్పుడు ఇప్పుడు ఫ్రీజ్ చేసి 2-3 రోజుల ముందు ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అప్పుడు ఇస్తారు. అలా ఫ్రీజ్ చేయకుండా చూడండి అని ఉంది కంప్లైంట్. అట్లా మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా ఉంది దాంట్లో. ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసింది కదా. దాని వల్ల మరి ఎట్లా సీజ్ చేసుకున్నారు? అట్లాంటప్పుడు సీజ్ చేస్తున్నారు ఏంటంటే సీజ్ చేయకండి, రిలీజ్ చేయమని చెప్పొచ్చు, అది ఈజీ. ఇలా నీ కంప్లైంట్ కనుక అదే అండి, నీ కంప్లైంట్ ఇంటెన్షన్ కనుక అదే అయి ఉంటే సీజ్ చేసిన అమౌంట్ రిలీజ్ చేయండి అని చెప్పి ఈసీ ఆర్డర్స్ ఇవ్వాలి కదా. నువ్వు అట్లా ఇవ్వకుండా ఏం జరగదండి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తారు, తప్పకుండా అమలు అవుతుంది. దగ్గర చెప్పినట్లు తప్పకుండా మీరు అనుకున్నట్లు ఏదో అమలు జరగకపోతే తప్పకుండా ప్రజలు గుణపడే చెప్తారు. మాకు తెలుసు కదా, కేసీఆర్ గారు ఏది చేసినా కూడా అమలు చేస్తారు. అమలు చేయకపోతే మేమే కదా అనుభవించేది. మీకెందుకంత భయపడుతున్నారు మీరు? మేము అదే చెప్తున్నాం, 100% దీన్ని లేకుండా ఎలాంటివి లేకుండా అందరూ డబ్బులు పడ్డాయని చెప్పి మెసేజ్లు అయితే వచ్చేసాయి, గబగబా పరుగులు పెట్టారు. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారు కనుక లేట్ అవుతుంది. రండి సౌజన్య గారు తీసుకోండి పంచుకుంటూ పోతే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ దానికి ఒక సిస్టమేటిక్ ఇస్తారు కనుక దానికి కొంచెం లేట్ అవుతుంటది. అంతే తప్పించి దాన్ని నువ్వు ఎవరికి పడితే పంచడం టైం పడుతూ ఉంటుంది. సీఎం మాటల్లో చెప్పాలంటే 2 నెలలైనా 3 నెలలైనా ఆరాంగా అందరికీ అందేలా చూస్తాం. అయినా సరే ఇప్పుడు ఏదో జరిగిపోతోంది అన్నట్లు, ఎవరో కావాలని కంప్లైంట్ చేసి దీన్ని ఆపించారన్నట్లు ప్రధాన పార్టీలు ఆల్రెడీ హుజురాబాద్ బైపోల్ నేపథ్యంలో అక్కడ వేడిగా ఉన్న వాతావరణాన్ని ఒకరిపైన ఒకరు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టి మరింత హీట్ ఎక్కించిన సిచ్యుయేషన్ మనం చూద్దాం ఇది ఈ 10 రోజుల్లో ఇంకా ఏ స్థాయికి చేరుతుందో. థ్యాంక్ యూ క్రాంతి గారు. దయాకర్ గారు థ్యాంక్ యూ అండి. ప్రేమేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.